వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. దిస్ ఇస్ ప్రశాంతి. ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు చాలా టెన్షన్లో ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ప్రతి నిమిషం మారుతున్నాయి. ఇప్పుడు సీజ్ ఫైర్ కోసం రేస్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పాకిస్తాన్ యునైటెడ్ స్టేట్స్ మద్దతుతో 15 పాయింట్లు శాంతి ప్రణాళికలను తెహ్రాన్కి అందించింది. ఈ ప్లాన్లో ముఖ్యాంశం ఏంటంటే ఇరాన్ తన అణు కేంద్రాలను తొలగించాలి మరియు తన దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియంను ఇవ్వాలి. శాంక్షన్లు తొలగించి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇరాన్ అంగీకరిస్తుందా లేదా తిరస్కరిస్తుందా? ఈ మధ్యలోకి పాకిస్తాన్ ఎందుకు వచ్చింది అనే విషయం మనం మాట్లాడుకుంటే రీసెంట్ గా జరిగినటువంటి ఇజ్రాయెల్ అలాగే అమెరికా రీసెంట్ గా ఇరాన్ పై దాడులు చేయడానికి సన్నాహాలు చేసింది. దీంట్లో భాగంగా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పై దాడి చేయడానికి సన్నాహాలు చేశారు. ఈ వార్తను తెలుసుకున్న పాకిస్తాన్ వెంటనే ఈ అటాక్ ను ఆపాలని కోరింది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కనుక చనిపోతే ఈ చర్చలకు తావు లేకుండా పోతుందన్న ఒక ఉద్దేశంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ యొక్క అటాక్స్ ని నిలిపివేయడం జరిగింది. ఈ చర్చలు ముందుకు కదులుతాయా లేదా అనేది ఇరాన్ చేతిలో ఉంది. ఈ మొత్తం కథలో ఇండియా పాత్ర ఏంటి అని ఆలోచిస్తే ఇండియా అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి. భారత్ ఎవరిని ఓపెన్లీ సపోర్ట్ చేయదు, కానీ సైలెంట్ గా చాలా స్మార్ట్ స్ట్రాటజీ అనుసరిస్తుంది. ఒక పక్క ఇజ్రాయెల్తో బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి, మరో పక్క ఇరాన్తో ఎనర్జీ సంబంధాలు ఉన్నాయి. ఇది భారత్కి సర్వైవల్ మ్యాటర్. ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో ఒక ప్రత్యేకమైన హ్యుమానిటేరియన్ విండో లభించింది. ఈ మార్గం ద్వారా భారత్కి గ్యాస్ షిప్మెంట్స్ సేఫ్గా వస్తున్నాయి. ఇలాంటి యాక్సెస్ భారత్కి తొలుతుగా లభించిందని చెప్పొచ్చు. అంటే క్రైసిస్ సమయంలో కూడా ఎనర్జీ సప్లై సెక్యూర్గా ఉంటుంది. భారత్ ఇప్పుడు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. బెంజమిన్ నేతన్యాహుతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుంది. అదే సమయంలో ఇరాన్ లీడర్షిప్ తో కూడా టచ్ లో ఉంది. ఇది చాలా రేర్ స్ట్రాటజీ, ఎందుకంటే ఎక్కువ దేశాలు ఒక పక్క మాత్రమే చూస్ చేసుకుంటాయి, కానీ భారత్ న్యూట్రల్ గా యాక్టివ్ గా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. పాకిస్తాన్ ఒక మెసెంజర్ లా ప్లాన్ డెలివరీ చేసింది, కానీ పైన భాగంలో భారత్ ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ కాకుండా ఎనర్జీ ఫ్లో నిలవకుండా ప్రపంచం స్టేబుల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ అప్డేట్స్. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్ యూఎస్ఏ.